శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గుణత్రయ విభాగ విదే నమః. ఆయనే గుణత్రయ విభాగము బాగా తెలిసినవారు. అంటే గుణత్రయ విభాగం అంటే ఏమంటే రోజు చెప్తున్నారు కదా మీరు ఏదో, అంటే ఇది సత్వగుణం, ఇది రజోగుణం, ఇది తమోగుణం అని తెలిసి ఉండడం తెలియడం కాదు. నిద్రపోయి లేచి నాకు నిద్ర పట్టిందో అందుకని చెప్పి నేను తమోగుణంలో ఉన్నాను అని ఏదో కోరికతో ఉత్సాహంగా పనిచేసేసినప్పుడు ఇది రజోగుణం అన్నారు కాబట్టి నేను రజోగుణంలో ఉన్నానని ఇంకొంచెం ఆవకాయ వేయి కొత్త ఊరగాయ కదా అని వేసుకు తినేసి చూసావా రజోగుణం అంటే ఇదేనమాట అనడం. అది కాదు తెలియడం అంటే. తెలియడం అంటే ఏమిటో శంకరాచార్యులు వారి వివేక చూడమని చదివితే అర్థమవుతుంది. కాబట్టి గుణాతీతమైనటువంటి స్థితిలో ఉండి అవసరమైతే కొద్దిగా కిందకొచ్చి సత్వగుణంలో ఉండి సారస్వతం ఇచ్చి ఉద్ధరించాలి. తన యందు ఆ గుణములు కలుగుతున్నప్పుడు వాటిని సాక్షిగా చూస్తూ ఇవి నేను కావని ఆ అనుభవం జోలికి వెళ్లకుండా వదిలిపెట్టగలగాలి. అది గుణజ్ఞానం అంటే. దాని గురించి భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి అంటాడు. నేను గుణముల కన్నా భిన్నమని చెప్పి తనలో కలుగుతున్నటువంటి గుణములను సాక్షిగా ఎవడు చూడగలుగుతున్నాడో, అదే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగారు. ఓ ఇది నిద్రపోయింది అన్నారు ఆయన. ఆత్మకి నిద్ర ఏమిటి, తెలివిగా ఉండడం ఏమిటి అంటే ఎప్పుడూ జాగ్రత్త ఆత్మది. ఇది నిద్రపోయింది, దీనికి ఆకలేస్తోంది, దీనికి పుండు పుట్టింది, ఇది బాధపడింది, దీనికి నెత్తురు గారింది అనేవారు. నేననేవారు కాదు ఆయన, ఇది అని వేరుగా చెప్పేవారు. ఆ కలుగుతున్న గుణములకు సాక్షిగా ఉండి చూస్తున్నవాడెవరో ఆయన గుణసంగమను పొందట్లేదు. గుణాతీతుడై ఉన్నాడు కాబట్టి జీవన్ముక్తుడై ఉన్నాడు. అదొక అద్భుతమైనటువంటి స్థితి, మహాపురుష స్థితి. అది శంకరాచార్యుల వారి యొక్క స్థితి. ఆయన వివేక చూడామణి అని గ్రంథం చేసి ఆ గ్రంథంలో అసలు సాధనకి పనికొచ్చేటటువంటి విషయం, ఈ గుణముల వలన మనిషి పాడైపోకుండా ఉండాలి అంటే, గుణములు అంటే ఏమిటి, నిన్న చెప్పిన సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః కాదు, సత్వగుణం రజోగుణం తమోగుణం, వీటికి సంగము చెంది మనిషి పాడైపోకుండా ఉండడానికి ఎట్లాంటి సాధన చెయ్యాలో చెప్తారు. అది కూడా చాలా గొప్ప విషయం. ఏంటంటే వివేక చూడామణిలో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని వందల పుటల వాంగ్మయం ఇచ్చేశారనుకోండి, ధారణ చేయడం కష్టం. దానికి చాలా తేలికగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క శ్లోకంలో ఇచ్చారు. గుణత్రయ విభాగంలో మనిషి తనని తాను సంస్కరించుకోవడానికి ఏం చెయ్యాలి అన్నదానికి ఇచ్చారు. అందులో ఆ శ్లోకంలో అంటారు, తమోద్వాభ్యాం రజస్తత్వా సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్
సత్వమవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు అంటారు. అబ్బాయి, 3 గుణములు ఉన్నాయి అని తెలుసుకున్నంత మాత్రం చేత నువ్వు ఆ గుణములను దాటడం కుదరదు. తమో గుణం అంటే ఏమిటి? నిద్ర, అలసట, బడలిక, ఉత్సాహం లేకపోవడం, వాయిదా వేయడం, చేద్దాం లేదు అనడం, అది తమో గుణం. రజోగుణం అంటే ఏమిటి? కోరిక పుడుతూ ఉండడం, దానికోసం పరిగెడుతూ ఉండడం, తిరుగుతూ ఉండడం, ఏదో తృప్తి పొందుతూ ఉండడం, అవ్వకపోతే బాధపడుతూ ఉండడం, ఇదంతా రజోగుణం. సత్వగుణం ఏమిటి? ప్రశాంతంగా ఉండడం, తన శాంతి ఇంద్రియముల ద్వారా బహిర్గతం అవుతూ ఉంటే మంచి మాట, మంచి నడక, మంచి నడత, మంచి ఆహారం, మంచి ప్రవర్తన, వీటి ద్వారా ఇతరులకు కూడా శాంతి కల్పించడం సత్వగుణం. ఇవి తెలుసుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా అంటే శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఇది భోజనము అని తెలిస్తే కడుపు నిండుతుందా? ఇది భోజనము, ఇది అన్నము, పప్పు, కూర, పచ్చడి, పులుసు, అరిటాకు వడ్డించబడినది అని చూసేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే కడుపు నిండిపోతుందా? కూర్చుని తినాలి, తింటే కడుపు నిండుతుంది. అలాగే గుణములను తెలుసుకుంటే నువ్వు గుణములను దాటవు. గుణములను దాటడానికి గుణములను ఎలా వినియోగించుకోవాలో నీకు రావాలి. అది తెలిస్తే గుణములనే పట్టుకొని గుణములను ఎలా దాటాలో నీకు అవగతమైతే గుణములను దాటిపోతావు. అక్కడ జీవితం తరిస్తుంది, అక్కడ జీవితానికి మార్గం దొరికి సుసంపన్నమవుతుంది అంటూ ఆయన దానికి సోపానక్రమం చెప్పారు. ముందు అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏమిటి? తమోగుణం. ఆ తమోగుణంలో ఏం చేస్తాడు? ఎక్కువ నిద్రపోవడం ఇష్టం. లేవడం ఎందుకంటే మళ్ళీ నిద్రపోవడానికి కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి. ఏదో ఒకటి తినేస్తే మళ్ళీ కాసేపు పడుకుంటాడు, మళ్ళీ లేస్తే మళ్ళీ ఏదో తాగడమో తినడమో ఏదో చేస్తుంటాడు. ఒకవేళ కూర్చున్నా ఎక్కువ అడుగులు వేయకుండా కూర్చుంటాడు, కూర్చుని బద్ధకంగా ఉంటాడు. ఏదైనా ఏమంటే ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది అవ్వాలి, అది అవ్వాలి, చేద్దాం, ఏం పెద్ద విషయాలు ఏంటి, అయిపోతాయి లేదు అంటాడు. అలా కూర్చుంటాడు అంతే. తప్పించి ఉత్సాహం కానీ ఏదైనా ఒక కార్యం చేద్దామని కానీ ఉండదు. కాలమా గడిచిపోతూ ఉంటుంది. ఈ కాలం అంతా ఇందులో గడిచిపోతూ ఉంటుంది అంటే సోమరితనము, అంటే పని చేయడానికి ఇష్టం లేకపోవడం, అలసట. ముందు పని చెప్పేటప్పటికి పని కన్నా అలసట జ్ఞాపకానికి వస్తుంది. ఎండ, చెమట, వేడి, తలనొప్పి, కష్టం, ఉక్కపోత, ఇవన్నీ చెప్తాడు ముందు. అవన్నీ లేని కాలం కూడా ఉంటుందిగా. పొద్దున్న 6ంటికి వచ్చి 7:30 వరకు పోద్దాన్ని నీళ్ళు అండవు. అంటే ముందు బాధ ఏదో చూసి దాని ద్వారా పని మానేద్దామని చూసి చెప్తాడు. కాబట్టి ఇదంతా తమోగుణం. రజోగుణం పరిగెత్తిస్తూ ఉంటుంది, ఏవో కోరిక పుడుతూ ఉంటుంది, వెడుతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ సంగము చెందిపోతూ ఉంటాడు. అమ్మాయి అనే సుఖపడిపోయానంటాడు, అమ్మాయి అనే దుఃఖపడిపోయానంటాడు, కింద పడిపోతాడు, నించుంటాడు, మళ్ళీ ఆనందంతో గంతులేస్తాడు. ఒక్కొక్కసారి ఏ కారణం లేకపోయినా కారణాన్ని సృష్టించుకుని ఏడుస్తాడు. మరి ఏదో చెయ్యాలి కదా రజోగుణంలో. దానికి ఏం చేస్తాడంటే నన్ను అప్పుడు ఎవరో ఏదో అన్నారు అంటాడు. లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడో కష్టపడ్డాడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు, మంచిదే అది, కానీ అది తలుచుకుని ఇప్పుడు ఏడుస్తాడు. లేకపోతే ఎప్పుడో నేను ఉండను కదా అప్పుడు ఇవన్నీ వాళ్ళు అలా పంచుకుంటారని ఏడుస్తాడు. ఎందుకది? దేనికి అవన్నీ అసలు? ఇప్పుడు అది తలుచుకే ఆడవడం ఎందుకు? ఎప్పుడో జరిగేది తలుచుకే ఆడవడం ఎందుకు? ఇప్పుడు ఉన్నదానికి సంతోషంగా ఉండొచ్చు కదా అంటే ఉండలేడు. అది రజోగుణం. సత్వగుణంలోకి వెడితే మంచిదే, కానీ అక్కడ దాకా వెళ్లకుండా ముందు ఈ రెండే తిప్పేస్తుంటాయి. అప్పుడు శంకరాచార్యుల వారు మార్గం చెప్పారు. ముందు నువ్వు ఏం చేస్తావంటే ముందే సత్వగుణానికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే ఒక్కనాటికి వెళ్ళనివ్వవు నిన్ను. అందుకని ముందు తమోగుణం తెలుసుకొని దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నించు. దానికి ఏం చేస్తావు అంటే వ్యాయామం చెయ్యి. వ్యాయామం అంటే సాముగరిడీలు చేయమని కాదు, శరీరాన్ని నిలబెట్టు. ముందు మంచం దగ్గర ఉండకు,
మంచం దగ్గర ఉన్నావో వాలిపోదాం అనిపిస్తుంది. అసలు ఏది కూర్చోడానికి దానికి లేకుండా నిలబడ్డం తప్ప మరో అవకాశం లేని చోట నిలబడు. ముందు విరుగుతుంది మత్తు. ఆ మత్తు విరిగిపోతే నీకు నిలబడ్డం అన్నదోటి వస్తే ఒకసారి నువ్వు ఆ ప్రకృతి వంక, పక్షుల వంక, చెట్ల వంక, వాటికి ఉన్న ఉత్సాహం వంక, అంత ఎండలో అలా నిలబడి మామిడికాయలు ఇస్తోందే, మామిడి పళ్ళు ఇస్తోందే, అంత ఎండలో అవి ఇచ్చినవి నేను చల్లగా ఉన్న చోట కూర్చుని తినేస్తున్నాను తప్ప దానిలో అరగంట నించోలేకపోతున్నానన్న భావన కలుగుతుంది. అందుకని ముందు అసలు నిలబడవు, వ్యాయామం చెయ్యి. అంటే ఏదో అటు ఇటు తిరిగి నిద్రపోవడం, అలసట, ఇది ముందు శరీరానికి పట్టినటువంటి జాడ్యాన్ని వదిలిపెట్టుకొని ఏదో ఒక పని పెట్టుకో. ఈ పని నేను ఇవాళ పూర్తి చెయ్యాలి అని పెట్టుకో. అది దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది వదిలిపెట్టేసేయి. పైన ఉన్న అమ్మవారికి సంబంధించిన పుస్తకాలన్నీ మధ్యలోకి పెట్టు, మధ్యలో ఉన్న శివ సంబంధమైన పుస్తకాలు పైనెట్టు. ఏమిటి ఉపయోగం ఉంది? ఇంతకుముందు ఎప్పుడు పడుకోవడమే కానీ చూడలేదు. ఇప్పుడు ఓహో మన దగ్గర శివుడి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, అమ్మవారి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అందుకని ముందు పోయే ఏదో ఒక పని మొదలెట్టు. ఆ పని అవ్వాలని పెట్టుకో, ఆ పని చేయడం మొదలెట్టు. అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ ఓ 20 కుండీల్లో ఉన్న ఎండుటాకులు అన్నీ తీసేసి ఓ తాడుముక్క కట్టుకుని అన్నింటినీ కొమ్మలు దగ్గరికి కట్టి ఏదో చేస్తానని ఒళ్ళు అలిసి నిద్ర పట్టాలి తప్ప తినేయడం వల్ల నిద్ర పట్టేయకూడదు. ముందు అది మొదలెట్టు. ఏదో కార్యం జోలికి వెళ్ళావా, మత్తు వదిలేసిందా, ఇప్పుడు రజోగుణాన్ని పట్టుకొని తమో గుణాన్ని దాటావు. ఇద్దరూ దొంగలే, కానీ పెద్ద దొంగని తప్పించుకున్నావు. అసలు ముందు భగవంతుడు ఇచ్చిన కాలం సద్వినియోగం అవడం మొదలెట్టింది. లేచి ఉండడం అలవాటైంది. అసలు లేచి ఉండడం అలవాటైతే చాలు, ఏదో ఒకటి చేస్తాడు ఎప్పుడప్పుడు. అసలు లేచే ఉండకపోతే ఎప్పుడు పడుకుంటే కష్టం కదూ. అందుకని అది చెయ్యి. ఆ తర్వాత ఏం చేస్తావు అంటే రజోగుణ సంబంధమైనటువంటి ప్రవృత్తులు కొన్ని మొదలవుతాయి. అవి మొదలైనప్పుడు ఏం చేస్తావంటే ఏదో ఒక కార్యం చెయ్యాలి కదా నువ్వు. కాబట్టి నీకు ఎంత అర్థమైంది వదిలి. నేను రామాయణం ఒక 100 పుటలు చదువుతాను ప్రతిరోజు, లేకపోతే 16 సర్గలు చదువుతానని పెట్టుకో. మనసుకున్న లక్షణం ఏంటో తెలుసా? అదే చెప్తుంది. నిన్నను ఆయన చెప్పారు కదా వివేక చూడమణిలో ఉందని, రేపటి నుంచి 16 వద్దులే బాబాయ్, ఎందుకైనా మంచిది, ఎందుకైనా పెద్ద పెద్ద సర్గలు ఉంటే లేనిపోను గొడవ, అందుకని 8 ఎట్టుకుందాం మనం. 8 కూడా మంచిదే. 8 ఏమి అష్టాదశాధ్యాయిని బాహువులని అవి ఉన్నాయి కదా, 8 పెట్టుకుందాం. ముందు బేరం మొదలు పెడుతుంది. సరే 8. ఆ తర్వాత మొదలు పెట్టేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. 8 అన్నాడు, 8 ఏదైనా తగలదు కదా పర్వాలేదా అని 8 చదివి ఓ వారం రోజులు చదివాడు అనుకోండి. 9వ రోజున ఏదో పని వచ్చింది, అదోటి పెట్టుకున్నాం కదా, 8 సర్గలు చదవాలి కదా, లేకపోతే మళ్ళీ నాకే అదోలా ఉంటుంది. 8 సర్గలు చదువుతానని చదవలేదు, మళ్ళీ రేపు 16 సర్గలు చదువుతాను, ఇదంతా ఎందుకు? ఆ 8 సర్గలు చదివేస్తే గొడవ వెళ్ళిపోతుంది. పోన్లే ఓ గంట ముందు లేచి ఆ 8 సర్గలు చదివేద్దాం అంటాడు. ఈ 8 సర్గలు చదివేస్తుండడంలో ఏమవుతుందంటే ఎక్కడో అక్కడ మనస్సు నిలబడుతుంది. నిలబడ్డంలో ఏమవుతుందంటే అనురక్తి కలిగి 8 సర్గలు కాదు కానీ 1 సర్గ చదివినా బాగా చదువుదాం, ఇదేదో చదవవలసిన విషయమే, పట్టుకోవలసిన విషయమే అంటాడు. నువ్వు కార్యం పట్టుకునేదేదో అలజడి కల్పించేది కాకుండా నీకు ప్రశాంతత కల్పించే కార్యక్రమాలని ఎంచుకుని దాని వైపుకి ప్రయాణం చేయడం మొదలు పెడితే మెల్లిగా రజోగుణంలో ఏమవుతుందంటే సాత్వికత బయలుదేరుతుంది. చదువుకుంటూ కూర్చున్నావు, ఎవరు మన మహానుభావుడు అయినా ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక కోడలు స్వామివారి దగ్గరికి వెళ్ళి, దయానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి, మా అత్తగారు మహా గయ్యాడండి, పూజ చేసుకున్న గంట సేపు తప్ప మిగిలిన కాలం అంతా మీద పడిపోయి రై 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 అని అరుస్తూనే ఉంటుంది, ఇంట్లో ఎవరికీ చిత్తశాంతి ఉండదు, ఇంకా ఆవిడ పూజ వల్ల ఎవరికి ఉపయోగం అని అడిగింది. అడిగితే ఆ గంట నువ్వు ప్రశాంతంగా ఉండడమే నీకు ఉపయోగం అని చెప్పారు ఆయన. అది కూడా లేకపోతే 24 గంటలు నీకు చిత్రవధ. గంట పూజ చేస్తోంది కాబట్టి ఆ గంట నీకు ప్రశాంతత.
నువ్వు మెల్లిగా రామాయణం చదవడం, భారతం చదవడం, భాగవతం చదవడం, పూజ చేసుకోవడం ఇవి మొదలు పెడితే అది మెల్లిగా ఏం చేస్తుందంటే ఒక స్థితిలో అది నిన్ను వదలదు. ఆ వదలని తనం మనసును అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు నడుస్తున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు పడుకున్నా, నువ్వు నిలబడి ఉన్నా, నువ్వు స్వప్నం కంటున్నా నీకు అది తిరుగుతూ ఉంటుంది. నీకు అదే తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే లౌకిక విషయముల యందు విస్మృతి కలుగుతుంది. ఇతర పనులు ఏవో లౌకికమైన విషయాలు వింటూ ఉంటాడు కానీ గుర్తుండవు. చెప్పావు నిజమే, మర్చిపోయాను సుమా అంటాడు. ఎందుకు మర్చిపోయాడు అంటే ఇప్పుడు ఎప్పుడు రామాయణం గుర్తొస్తోంది, శంకరాచార్యులు వారు గుర్తొస్తున్నారు, వివేక చూడామణి గుర్తొస్తోంది, ఆత్మానాత్మ వివేకం గుర్తొస్తోంది, ఆ శ్లోకాలు గుర్తొస్తున్నాయి. అవి గుర్తొస్తూ ఉండడంలో తను ఏదో ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. అది మెల్లగా ఏం చేస్తుందంటే ధ్యానస్థితి. అదే క్రమక్రమంగా ఏకాంతానికి ఈ ఊరికే ఈ ఊదరగొట్టుడు, ఈ తిరుగుడు వద్దు, హాయిగా వెళ్ళిపోయి కూర్చుని ఉత్తమ గ్రంథపఠనం చేస్తుంటే, దాని గురించి ప్రశాంతంగా ఆలోచిస్తుంటే, ఎంతమంది ఉన్నా నేనే ఒక్కడే మిగిలి అలా చెప్తూ ఉంటే, అది మననం అవుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. అదే మనసుకి అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు మనసు ఏమవుతుందంటే దాని యందు లయం అయిపోతుంది, కరిగిపోతుంటుంది. కరిగిపోతున్నప్పుడు పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు. అది నీకు ఏ కారణం చేత లభించదు ఇంకా. అది ఎందుకంటే భగవంతుని వైపుకి ఆభిముఖ్యానికి తీసుకెళ్ళిపోతుంది. రాముడి గురించి చింతన, సీతమ్మ గురించి చింతన, వాల్మీకి మహర్షి గురించి చింతన, శంకరాచార్యులు వారు చెప్పిన విషయాల గురించిన చింతన, అవి ఏం చేస్తాయి? స్వప్నంలో కూడా అవే. నువ్వు ఎవరితో అన్నా మాట్లాడుతున్నా మధ్య మధ్యలో నీకు తెలియకుండా జారిపోతూ ఉంటావు. నీకు ఇవే జ్ఞాపకానికి వస్తుంటాయి. ఎందుకంటే అవే చదువుతున్నావు, అవే మాట్లాడుతున్నావు, అవే వింటున్నావు. అటువైపు మనసు అంటుకుపోయి అలవాటు అయిపోయింది. అది దాన్ని ఆలోచించడం మొదలెడుతుంది. ఇప్పుడు మీరు గంటన్నర సేపు వినేసి మీరు ఇంటికి వెళ్ళిపోయాక మీకు చాలా ఇది ఎంతో మిమ్మల్ని ప్రభావితం చేసింది అనుకోండి. ఇంట్లో ఎవరో ఏదో మాట్లాడుతున్నా మీకు ఇదేదో జ్ఞాపకానికి వస్తూ ఉండడంలో మనసు దాన్ని పట్టుకోదు. నీకు చెప్పాను కదమ్మా అంటే, అవునే ఇది ఇప్పుడు విన్నది అదేదో ఆలోచిస్తున్నాను అంటాడు. అంటే ఆ స్మరణములు నీకు శాంతిని కల్పిస్తున్నాయి. అది అందుకోవలసినటువంటి స్థితి అక్కడ సత్వం. ఆ శాంతి రుచి నువ్వు ఒక్కసారి పొందిన తర్వాత మెల్లిగా సత్వగుణాన్ని అభిలషించి అటువైపుకే ప్రయాణం మొదలుపెట్టేస్తావు. ఆ తర్వాత ఈశ్వరుడున్నాడు. ఎప్పుడప్పుడు ఈ 3 గుణములను కూడా దాటించి సాక్షిగా నిలబెట్టి జీవన్ముక్తుణ్ణి చేస్తాడు. తప్ప గుణములను తెలుసుకుంటే నువ్వు గుణముల నుంచి వినిర్ముక్తుడవు కావు. ఒక గుణాన్ని పట్టుకొని ఇంకో గుణంలోకి ఎలా వెళ్ళాలి, ఈ గుణాన్ని కూడా వదిలిపెట్టి ఆ గుణంలోకి ఎలా వెళ్ళాలన్నది నీకు అలవాటై సాధనలోకి తెచ్చుకోవాలి నువ్వు. తప్ప సాధన కష్టమైపోతే నీకు విన్ని ఏ ప్రయోజనం లేదు. సాధన ఉండాలి. అందుకని శ్రీరామనామం రాయండి అంటారు. పోనీ ఏం చేసినా చేయకపోయినా శ్రీరామ 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 రాస్తూ కూర్చున్న అజ్జాలు. అదే పెద్ద చిత్తశాంతి, అదే పెద్ద ధ్యానస్థితి. ఏ గొడవ లేదు నీకు. ఆ రాయిగా రామాయణం చదవాలనిపిస్తుంది. రోజు ఓ సర్గ చదువుకుంటూ రామనామం రాసుకుంటూ కాసేపు కీర్తనలు వింటూ, నాకు తోచలేదన్న మాట లేదు ఆయనకప్పుడు. ఆయనకి ఏంటంటే అంతకన్నా తోచడానికి మీరు వేరు వ్యాపకాలు ఇచ్చారనుకోండి, ఆయన విసుక్కుంటాడు. ఎందుకు వచ్చింది ఇవన్నీ, మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళిపోయి అలా ప్రశాంతంగా కూర్చుంటానో, ఎప్పుడు చదువుకుంటానో, ఎప్పుడు వాటి గురించి ధ్యానం చేస్తానో, ఎప్పుడు పూజ చేస్తానో, ఎప్పుడు జపం చేసుకుంటానో, ఎప్పుడు ఏకాంతాన్ని అభిలషిస్తుంది మనసు. అంటే అందరిలో ఉన్న తాను ఒక్కడిగా ఉండడం అలవాటైపోతుంది. ఆ ధ్యాన స్థితి క్రమంగా శుద్ధసత్వంలోకి తీసుకెడుతుంది. అందులోకి వెళ్ళిపోయాడంటే ఈశ్వరకృప కలిగిందని గుర్తు. ముక్తుడయ్యాడు. నిన్ను బంధించే వాటిని నీకు అనుకూలం చేసుకోవడం నేర్చుకో. ఒక్క శ్లోకంలో చెప్పారు. చెప్పి తద్వారా నువ్వు స్వాధ్యాసాపనయం కురు, నువ్వు
ఆ సత్వగుణమునందు నిలబడడానికి ప్రయత్నం చెయ్యి. ఒక్కొక్క గుణాన్ని దాటడం నేర్చుకో. ముందు అసలు లేవడం. ఇంకొక్క గంట రోజు లేస్తున్నాం కదా, ఇవాళ వద్దు, పనుందా లేదా అనవసరం, నేను లేవవలసిందే. సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, ఏం పెద్ద పనేం లేదు కదండి, రేపు రానంటే ఒప్పుకుంటారా? పనేం లేదు కదండి, వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా? పనున్నా లేకపోయినా ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళి, ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటేనే జీతం ఇస్తారు. అక్కడ తెలివిగా ఉన్నవాడివి జీవితంలోనూ తెలివిగానే ఉండాలి. అంతేగాని అతిగా నిద్రపోకూడదు, అలాగని నిద్ర శరీరానికి ఇవ్వకుండానూ ఉండకూడదు. సమతౌల్యాన్ని పాటించి శరీరాన్ని ధర్మానికి ఉపకరణంగా చూసుకుంటూ కాపాడుకుంటూ ధర్మాచరణం చేస్తూ పైకెక్కు. అదే గుణత్రయ విభాగ విదే నమః. మహానుభావుడు ఎవరు చెప్తారు? ఇంకా నేను ఒక్క గ్రంథంలోంచి ఒక శ్లోకమే చెప్పా, వివేక చూడామణిలోంచి. అలా ఆయన ఎన్నింటిలో ఎన్ని మార్గాలు ఎంత ఉదారులై ఉపదేశం చేశారు. అటువంటి శంకర భగవత్పాదులకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడం. మన జీవితంలో మనం పొందిన గొప్ప అదృష్టం ఏమిటంటే, నేను అనుకోవడం ఈ సంవత్సరం భారతదేశం మొత్తం మీద అందరూ ఊదరగొట్టేసి నానా అల్లర్లో హడావిల్లో పరుగుల్లో ఉన్నటువంటి సమయంలో ప్రశాంత చిత్తంతో భారతదేశం మొత్తం మీద 10 మాటలు ఆకులు నూరి ఇంకా పిండి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వడగట్టి మళ్ళీ దాన్ని తీసి గుడ్డలో పోసి వడగట్టి ఆఖరికి ఇంత చొక్క తీసినట్టు ఇన్ని కోట్ల మందిలోంచి ఓ 150 మందిని తీసి శంకరాచార్యుల వారు వైశాఖ శుక్ల పంచమి వరకు ఇదే ఆలోచిస్తూ నా పూజ చేయండి అని కూర్చోబెట్టి ప్రశాంతతనిచ్చారు. ఎంత భాగ్యవంతులం మనం! ఇంతకన్నా ఏం కావాలి అదృష్టం అంటే? 51వ నామంలో శంకర భగవత్పాదుల్ని కలిఘ్నాయ నమః అని కీర్తిస్తున్నారు. ఇది మనకి అన్వయం చేసుకోవడంలో అత్యంత ప్రధానమైనటువంటి నామం. ఎందుకనంటే అనేక యుగాలు ఉంటాయి, అందులో 4 యుగాలు. 4 యుగాల్లోనూ కలియుగం అనేటటువంటి దానికి ఉండే లక్షణాలు కలియుగానికి ఉంటాయి. కలియుగానికి ప్రధానంగా ఉన్న లక్షణం ఏది అంటే పాపముల యందు అనురక్తిని ఎక్కువగా కల్పిస్తుంది. పాపముల యందు అనురక్తి అంటే ఇంద్రియ లౌల్యమునకు శరీరముతోటి మనస్సుతోటి అనుభవించే సుఖం ధర్మచట్రంలో ఇమడదు అని తెలిసినా దాని యందు అనురక్తిని పొంది అది చేసి పాపాన్ని మూట కట్టుకోవడమునందు ఉత్సాహము కలిగేటట్టుగా చేస్తాడు. తద్వారా మళ్ళీ మనుష్య జన్మ పొందడానికి అవకాశాన్ని కూడా తగ్గించేస్తాడు. పాపం మరీ ఎక్కువైపోయిందనుకోండి, ఎక్కువైపోతే అప్పుడు మళ్ళీ తిరిగి మనుష్య జన్మని పొందడం అంత తేలిక కాదు. కనీసం పుణ్యం కూడా పెరుగుతూ ఉంటే ఏమో ఆ విషయం ఎట్లా ఉంటుందో. కానీ పుణ్యం తగ్గిపోతూ పాపం పెరిగిపోతుందనుకోండి, పెరిగిపోతే అప్పుడు మళ్ళీ పునర్జన్మలో మనుష్య జన్మ వస్తుందని నమ్మకం ఎట్లా కలుగుతుంది? ఎందుకనంటే ఉన్న జన్మలలో ఉత్కృష్టమైన జన్మ నరజన్మ. కాబట్టి పాపములు చెయ్యాలన్న అనురక్తిని కలిపురుషుడు చాలా ఎక్కువగా కల్పిస్తాడు. విశేషించి ఈ కలియుగానికి అది ఒక్కటే లక్షణము అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే వ్యాసుల వారు కలియుగం గురించి 2 పర్యాయములు ఒక మాట అన్నారు, కలి సాధుహు అని. అంటే కలి చాలా మంచివాడు అని. అంటే కలియుగం మంచిది అని. కలియుగం మంచిది అని కూడా ఒక రకంగా అన్వయం చేసి ఆలోచన చేయవచ్చు. దానికి ప్రబలమైనటువంటి సాక్ష్యం భాగవతంలోనే ఉంది. పరీక్షిత్ మహారాజు గారు కలిపురుషుణ్ణి చూసి కలిపురుషుణ్ణి నిగ్రహించి సంహరించాలనుకున్నాడు. నిజానికి పరీక్షిత్ మహారాజు గారు తలుచుకుంటే కలిపురుషుణ్ణి సంహరించగలడు. కానీ కలియుగంలో ఉండేటటువంటి ఒక ప్రధానమైన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కలిపురుషుణ్ణి సంహరించడం మానేశాడు. చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటన్ చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, మోసములీదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముతోడగ్రోలి విరులం తెగవేయక చూచెడి తెటికైవడిన్ అన్నారు.
కలిపురుషుడికి ఉండే గొప్ప లక్షణం ఏమిటి అంటే చేసిన కాని పాపములు చెందవు. చేస్తేనే పాపం వస్తుంది. చేసిన కాని పాపములు చెందవు, చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున. అసలు ముందు మనసులో ఒక సంకల్పం కలిగిందనుకోండి, ఏదైనా ఒక మంచి పని నేను చెయ్యాలి అని ఒక సంకల్పం వచ్చిందనుకోండి, అది ఏదో గాలివాటుతనంగా కాకుండా తీవ్రమైనటువంటి ధృతితో నేను ఈ మంచి పని చెయ్యాలి అని ఒక మంచి సంకల్పం ఒకటి మనసులో కలిగితే, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని ఎవరితోనో ఒకరితో చెప్పకుండా ఉండలేడు. అంత గట్టి సంకల్పం కలిగిందనుకోండి, పాపానికి పుణ్యానికి ఉండే తేడా ఎక్కడొస్తుందంటే, పాప సంకల్పం చెయ్యాలన్న విషయాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండడానికి చూసుకుంటాడు. పుణ్య సంకల్పాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఇది చేస్తే బాగుండును, ఇది ఎంతో గొప్ప కార్యం అని అది జరగాలి అన్న తన యొక్క తీవ్రమైన ఆకాంక్షని వెలిబుచ్చుతాడు. అలా చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున అది చెయ్యాలనుకుంటున్నాను అని సంకల్పశుద్ధితో అన్నంత మాత్రం చేత, చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, అలా అన్నంత మాత్రం చేత కలియుగంలో ఏం చేస్తారంటే ఆయన ఆ పుణ్యాన్ని చేశాడు అని అనుగ్రహిస్తారు. అంటే పాపకార్యం అయితే చేస్తే ఫలితం వస్తుంది, పుణ్యకర్మ అయితే చేస్తాను అన్నంత మాత్రం చేత వస్తుంది. చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, మోసములేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్. ఈయన వల్ల మోసం ఏముంది, ఈయన వల్ల భయం ఏముంది? కాబట్టి చాలామంది నిజానికి అనుగ్రహాన్ని పొందుతారు పుణ్యకర్మల యందు అనురక్తి కలిగితే. కాబట్టి ఎందుకు చంపేయాలి నేను అని కలిపురుషుణ్ణి సంహరించకుండా వదిలిపెట్టాడు. పైగా ఇప్పుడు కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, ఎక్కడో దొంగలు ముఠా ఒకటి ఊళ్ళో దిగిందనుకోండి, రక్షక భటులు అదే పనిగా ఒక వాహనంలో తిరుగుతూ, మీరు మీ ఇంటి తాళాలు జాగ్రత్తగా వేసుకోండి, బయట ఏ వస్తువులు పెట్టకండి, అపరిచితులు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టినా ఎవరో నిర్ధారించుకోకుండా తలుపులు తీయకండి, మీకు ఏ అవసరం వచ్చినా ఇదిగో వీళ్ళని సంప్రదించండి అని అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? అప్పుడు తలుపులు తెరిచేసి నిర్లక్ష్యంగా ఎవరు తలుపు కొట్టినా తలుపు తీసేసి అట్లా చెయ్యరు కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు కలిపురుషుడి కారణముగా పాపమునందు అనురక్తి కలిగే అవకాశమున్నది అని మీకు తెలిసిపోయింది. తెలిసిపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తే పాపము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందో ఆ మార్గంలో వెళ్ళిపోతారు. ఆ మార్గంలో వెళ్ళిపోయారనుకోండి, ఇంకా మీకు పాపం చేసే అవకాశం ఎక్కడుంది? లేదు. అందుకని అది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా చాలా జాగ్రత్తనిస్తుంది. అందుకని కలి సాధువు, కలి ఒక రకంగా ఉపయుక్తం. మరి కలిఘ్నాయ నమః అని శంకరాచార్యుల వారికి పేరు ఎందుకు వచ్చింది అంటే, కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతునికి ఒక సమస్య ఏర్పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, రాక్షసులన్న వాళ్ళు భగవంతుడు ఎలా ఉంటాడో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సృష్టి మొదట్లోనే బ్రహ్మగారు పుట్టినప్పుడే మధుకైటబులు పుట్టారు. మంచి ఎప్పుడు పుట్టిందో చెడు అప్పుడే పుడుతుంది, వెలుతురు ఎప్పుడు పుట్టిందో చీకటి అప్పుడే పుడుతుంది. రెండూ కలిసే ఉంటాయి. మనం దేన్ని పట్టుకుంటామన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆయన ద్వాపర యుగం వరకు రాక్షసుల్ని సంహరించడం ఆయనకి తేలికైపోయింది. ఎందుకనంటే రెండు కారణముల చేత తేలిక. ఒకటి సాధుపురుషుల ఆక్రందన. సాధుపురుషులు ఏం చేస్తారు? రాక్షసుల యొక్క ఉద్ధతికి తట్టుకోలేక, ఈ రాక్షసుల బాధ మేము పడలేకపోతున్నాం, ఈశ్వర మీరు వచ్చి జోక్యం చేసుకుని రాక్షసుల్ని నిగ్రహించండి అని ప్రార్థన చేస్తారు. భూదేవి గోరూపంలో ప్రార్థిస్తుంది. అప్పుడు వెంటనే ఈశ్వరుడు ఒక అవతారంగా వచ్చి ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళని ఆయన శిక్షిస్తాడు, ధర్మాన్ని కాపాడతాడు. కాబట్టి ఈశ్వరుడికి ధర్మరక్షణ యందు సౌకర్యం ఉంది. రెండు, గుర్తుపట్టడం చాలా తేలిక. ఎందుకంటే వాళ్ళకి అంటూ ఒక రూపం ఉండేది. ఆ రూపం ఉన్న కారణం చేత వాళ్ళని తొందరగా గుర్తుపట్టేసేవారు, దుర్మార్గులు వీళ్ళు రాక్షసులు అని.
కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే రాక్షసులకు ఉపాధి ఇవ్వలేదు, వాళ్ళకి అంటూ శరీరం లేదు. శరీరం లేకపోతే మీరు ఎలా గుర్తుపడతారు వీళ్ళు రాక్షసులని? పోనీ వాళ్ళకు ఒక నివాస స్థానం ఉందనుకోండి, ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉంటారు అని దాడి చేయొచ్చు. వాళ్ళకి మనుష్యుల యొక్క మనస్సుని నివాస స్థానంగా ఇచ్చారు, అంటే వాళ్ళు మనిషి మనసులోనే ఉంటారు. వాళ్ళకి ఆ అవకాశం ఎప్పుడు కలిగితే అప్పుడు రాక్షసుడు విజృంభించి రాక్షసుడు చేయవలసిన పనిని మనుష్యుడే చేస్తాడు. అది మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే వాంగ్మయాన్ని ద్వాపర యుగం పూర్తయ్యేటప్పటికే ఈ పోకడ ప్రారంభం అయిపోయింది. ఎందుకనంటే అశ్వత్థామ మొట్టమొదట ఇటువంటి దారుణ కృత్యాలన్నీ ప్రారంభం చేశాడు. ద్రోణాచార్యుల వారి పుత్రుడైనప్పటికీ కూడా దుర్యోధనుడి మీద అనురక్తితోటి, పాండవుల మీద నిష్కారణ ద్వేషంతో రాత్రికి రాత్రి ఒక చెట్టు మీద గుడ్లగూబ వచ్చి కాకి పిల్లల్ని చంపడం చూసి నిద్రపోతున్నటువంటి ఉప పాండవులందరినీ సంహరించాడు, దృష్టజ్యుమ్నుడిని సంహరించాడు, శిబిరాన్నంతటినీ చిన్నాభిన్నం చేసేసి ఏనుగుల్ని, గుర్రాల్ని, వాటన్నింటినీ కూడా అవి యుద్ధంలో లేవు, కట్టుకొయ్యలకున్న వాటన్నింటినీ చంపేసి తీరా వచ్చేస్తున్నాడు అర్జునుడు అనేటప్పటికీ పారిపోయాడు. అంటే ఎదురు నిలబడి యుద్ధం చేయలేదు, పారిపోయాడు. అంటే అప్పటినుంచే ఈ కలిపురుషుని యొక్క లక్షణ ప్రవేశం యుగ సంధిలోనే ఉంది. ద్వాపర యుగం పరిసమాప్తమై కలియుగం ప్రారంభం అవుతుంది అనగానే కలిపురుషుని యొక్క విజృంభణం ఆ రీతిగా మొదలైపోయింది. కాబట్టి ఇప్పుడు మనుష్యుల మనస్సుల్లో ఉన్న రాక్షసుణ్ణి తరిమివేయాలి అంటే ఎంతమంది మనుషుల్ని మీరు చంపేస్తారు? మనిషి ఒకనాడు తప్పు చేయొచ్చు, కానీ తప్పు చేశాడన్నంత మాత్రం చేత ఆయన ఇక మంచి చెయ్యడని మీరు నిర్ధారించలేరు. ఆయన ఋషి కావచ్చు, మీరు చెప్పలేరు. ఆయన ఎందుకు కించిత్ దోషం ఉండవచ్చు, కానీ అంతకన్నా చాలా విశేషమైనటువంటి భక్తి జ్ఞానములు ఉండవచ్చు. అది ఒకనాడు ఆయనకి అకస్మాత్తుగా వైరాగ్యం కలిగి ఆయన ఎంత తీవ్రస్థితినైనా పొందొచ్చు, మనం చెప్పలేము. అటువంటప్పుడు మనిషి శిరస్సుని ఉత్తరించడం ఎట్లా సాధ్యమవుతుంది? ఎంతమందిని చంపుతారు? వాళ్ళకి మారే అవకాశం ఎట్లా ఉంటుంది? అందుకని మనుష్యుల మనసులలో ఉన్న రాక్షసులను తరిమి కొట్టాలి. వాళ్ళ మనసులలో ఉన్న రాక్షసులు దేని చేత వెళ్ళిపోతారు అంటే బోధ చేత. మంచి మాటలను చెప్పాలి. అవి దేశకాలముల యందు ఇప్పుడు ఉపయుక్తము కావు అన్న మాట అన్వయం కాదు. అన్వయం కాకుండా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్రాలు, శంకరాచార్యుల వారు చెప్పిన మాటలు ఒకసారి రోజు పరిశీలించడం అలవాటైందనుకోండి, రోజు చదువుతూ ఉంటే అది చాలు. దాని చేత ఏమవుతుంది అంటే మనసులో రాక్షసులు కూర్చునే అవకాశం ఇంకా ఉండదు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో ఆయన సత్పురుషుడిగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ పాపకర్మల యందు అనురక్తి లేకుండా దాని నుంచి దూరం అయిపోతాడు. అందుకని ఇప్పుడు బోధ చెయ్యడం కోసమని శంకరాచార్యుల వారి రూపంలో వచ్చినవాడు సాక్షాత్ పరమశివుడే. ఇప్పుడు ఆయన దేనికి విరుగుడయ్యారు? కలిఘ్నాయ నమః. కలిపురుషుడు దేని చేత పాడు చేస్తాడో దాన్ని నివారించడానికి శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది. అంటే ఎవరు శంకరుల యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళని కలిపురుషుడు ఏమీ చేయడు. కలిపురుషుడు ఏమీ చెయ్యడు అన్న మాట అన్వయం అవగానే ఆయన ఉద్ధరణ పొందాడు అని గుర్తు. ఇప్పుడు వర్షం పడుతోందనుకోండి, మీరు గొడుగు వేసుకున్నారు, మీకేమిటి బాధ? బయట ఎండగా ఉంది, మీరు టోపీ పెట్టుకున్నారు, ఏమిటి బాధ? అంటే ఏ ఇబ్బంది మీకు ఉంటే దాని నుంచి మీరు వినిర్ముక్తం అవ్వడానికి ఏ విధంగా అయితే రక్షణ ఆచ్ఛాదన ధరిస్తారో అట్లా కలియుగంలో ఆచ్ఛాదన ఏది అంటే శంకరాచార్యుల వారి యొక్క పాదపద్మములే. ఆయన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారికి కలిపురుషుడి బాధ ఉండదు. ఎందుకనంటే ఆయన ఆ పాపానురక్తిని తీసేస్తాడు. తీసేసి వద్దు, మనం హాయిగా ప్రశాంతంగా చక్కగా సంతోషంగా సుఖంగా బ్రతుకుదాం. అది ఎంత గొప్పగానైనా అనిపించవచ్చుగాక, అది మనకి ఎంతో గౌరవంగానైనా అనిపించవచ్చుగాక, కానీ ఇస్తున్నాను అన్న అనుమానం వస్తే నాకు అది వద్దు అనేటటువంటి స్థితి మనకే ఆయన కల్పిస్తారు. కల్పించినప్పుడు ఇక మళ్ళీ జారే అవకాశం ఉండదు, చ్యుతిని పొందడు.
అదిగో అటువంటి స్థితిని ఇవ్వడంలో ఆయన గొప్ప అనుగ్రహాన్ని వర్షించారు. అందుకే నిజానికి ఈ ప్రతిజ్ఞ చేసినవాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. నేను ధర్మాన్ని స్థాపించడం కోసమని వస్తున్నాను అన్నాడు. ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తున్నానని ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేసినప్పటికీ కలియుగంలో ఒక రాముడిగానో కృష్ణుడిగానో వచ్చి ఆయుధాలు పట్టుకుని సంహరించే అవకాశం లేనప్పుడు పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చి బోధ ద్వారా రాక్షసుల్ని తరిమికొట్టారు. అంటే ఇప్పుడు కృష్ణుడికి శంకరుడికి ఏమైనా తేడా ఉందా? శంకరుడు వేరైతే అది కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ, అది ఎలా నెరవేరాలో ఆయన చూసుకోవాలి. ఆయన చేసేశాడు మరి ప్రతిజ్ఞ, ఇప్పుడు కలియుగంలో ఏం చేయాలో ఆయన ఆలోచించుకోవాలి. నాకేం అవసరం అంటాడు. కృష్ణుడు ఒకటి శివుడు ఒకటి కాదు. కృష్ణుడు శివుడు అని రెండు పేర్లతో వ్యవహరింపబడుతున్న ఒక పరబ్రహ్మం కృష్ణుడుగా చేసిన ప్రతిజ్ఞని శివుడిగా నెరవేర్చింది. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చి లోకాన్నంతటినీ కూడా ఉద్ధరించాడు. పైగా ఈ కలిఘ్నాయ నమః అన్న నామాన్ని మీరు కొంచెం లోతుగా పరిశీలనం చేస్తే కలి ప్రమాదకరంగా ప్రవర్తించడం అన్న మాట ఎక్కడొస్తుంది అంటే సనాతన ధర్మాన్నే బోధ చేస్తున్నట్లు, వేద విరుద్ధమైనటువంటి విషయాలు ఏమీ తాను చెప్పడానికి సిద్ధంగా లేను అన్నట్లు, తాను శాస్త్రమునకే కట్టుబడినట్లు, తను మాట్లాడేది ఏదైనా కూడా భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పట్లేదు అన్నట్లుగా ఉంటూ చెప్పేదంతా మాత్రం తన సొంత అభిప్రాయాలు, వేద విరుద్ధమైనటువంటి మాటలు, శాస్త్ర విరుద్ధమైన మాటలు, ఎవరి మనసుకి నచ్చినట్లు వారు ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చే మాటలు మాట్లాడారనుకోండి, మీరేమనుకుంటారు? అప్పుడు ఆ మాట్లాడుతున్న తీరుని బట్టి ఓహో ఈయన శాస్త్రానికి కట్టుబడ్డారు, వేదానికి కట్టుబడ్డారు, ఈయన చెప్పింది ప్రమాణమేనమాట. ఎందుకంటే ఈయన శాస్త్రంలోంచి చెప్తున్నారు తప్ప ఈయన స్వంత అభిప్రాయం కాదని అనుకుంటారు. అప్పుడు దాన్ని అనుసరించారనుకోండి, ఎంత ప్రమాదం. ఆయన శాస్త్రమునకు కట్టుబడి చెప్పట్లా, ఆయన వేదమునకు కట్టుబడి చెప్పట్లా. చెప్పనప్పుడు ఆయన చెప్తున్నది నిజానికి మీకు ఉద్ధరణ హేతువు కాదు, కానీ అది మీరు గుర్తుపట్టడం ఒక జీవితంలో జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు గుర్తుపట్టేటప్పటికే అప్పటికే మీరు వెళ్ళకూడని మార్గంలో చాలా దోషాలు చేసేసి ఉండవచ్చు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏమిటంటే వేదమును అంగీకరిస్తున్నాం, శాస్త్రాన్ని అంగీకరిస్తున్నామని చెప్తూనే వేద విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు ఉండడం. అది మరీ ప్రమాదకరమైన విషయం. అప్పుడు వారిని నిగ్రహించాలంటే అదొక్క శంకరాచార్యుల వారికి చెల్లింది. ఆయన దేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించి అట్లా ప్రబోధం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రేమతో బుజ్జగించి వాళ్ళ వాదనలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపించి అట్లా ప్రవర్తించకుండా దిద్ది అందరినీ వైదిక మార్గం వైపుకి ప్రయాణింపచేశారు. అంటే అసలు నిజంగా కలిపురుష దోషాన్ని దిద్దడం అన్నది అక్కడ చాలా గంభీరమైన విషయం. దాన్ని శంకరాచార్యుల వారు సాధించారు. అందుకే శంకరాచార్యుల వారి విషయంలో ఈ కలిఘ్నాయ నమః అన్నది అంత ప్రధానమైనటువంటి విషయం అయిపోయింది. అన్నిటికన్నా ధర్మాన్ని ప్రచారం చేయకపోతే, ధర్మాన్ని పట్టుకోకపోతే అప్పుడు అసలు దానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఎందుకనంటే ధర్మ ప్రబోధము, ధర్మాచరణ ఈ రెండే అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు. అయినప్పుడు శంకరాచార్యుల వారి అవతారంలో ఈ ధర్మ ప్రచారం ఎంత గొప్పగా చేసి దేశాన్నంతటినీ ఒక్కత్రాటి మీద నడిపించారు అన్నది పరిశీలనం చేస్తే ఆయనకి కలిఘ్నాయ నమః అన్న నామం అన్వయమైనంతగా ఎవ్వరికీ ఇక అన్వయం కాదు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి అథవా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే శంకరాచార్యుల వారి చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు. నిజానికి శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యకుండా, శంకరాచార్యుల వారి పుస్తకాలు 4 కూడా ఇంట్లో లేకుండా,
పిల్లలతో శంకరాచార్యుల వారి గురించి మాట్లాడకుండా, శంకరుల స్తోత్రాలు చేయకుండా, వారు చెప్పిన మాటలు చదువుకోకుండా, ప్రవర్తించకుండా ఉండగలిగితే, శంకరుల్ని గురువుగా అంగీకరించి అధమపక్షం ఆయన పాదములకు నమస్కరించగలిగితే, కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన మనం పాడయ్యే అగత్యం ఉండదు. కాబట్టి కలిఘ్నాయ నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.